Hello viewers, Namaste. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము ఒక బేసిక్ క్వశ్చన్ గురించి తెలుసుకుందాము. అదేంటి అంటే, చాలామంది ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న వారికి ఒక డౌట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ట్రీట్మెంట్ ద్వారా మాకు ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది కాబట్టి మేము నార్మల్ డెలివరీకి వెళ్ళొచ్చా, లేదు కంపల్సరీగా సిజేరియన్ సెక్షన్కే వెళ్ళాలా అని. దేనిపైన ఈ క్వశ్చన్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది అంటే, బేసికల్లీ మనకు ఏ ఫ్యాక్టర్స్ అనేవి మనం చూస్తామో అసలు డెలివరీ అనేది డిసైడ్ చేసే ముందు. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే, బేసికల్గా ఎటువంటి డెలివరీ అవుతుంది, నార్మల్ డెలివరీ అవుతుందా లేకపోతే సిజేరియన్ సెక్షన్కి వెళ్ళాలా అన్న నిర్ణయము అనేది ఫస్ట్ 2 months 3 months అప్పుడు తీసుకునేది అనేది కాదు. ఇదేంటి అంటే, లాస్ట్లో ఎప్పుడైతే 36 weeks అయిపోతుందో అప్పుడు పెల్విక్ ఎగ్జామినేషన్ అనేది చేసిన తర్వాత మదర్కి ఆ ఎగ్జామినేషన్ పట్టి బోనీ స్ట్రక్చర్ ఎలా ఉంది వాళ్ళది, బేబీ అనేది బయటికి వచ్చే దారి అనేది ప్రాపర్గా ఉందా, లేదంటే దాంట్లో ఏమైనా అబ్స్ట్రక్షన్ ఏమైనా ఉందా. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే, బోనీ స్ట్రక్చర్ చిన్నగా ఉండే రీజన్ వల్ల బేబీ అనేది రాకపోయే కారణాలు అనేది ఉండొచ్చు అనమాట. అండ్ ఇంకొన్నిసార్లు బేబీ పెద్దగా ఉండే వల్ల, బోనీ స్ట్రక్చర్ నార్మల్గానే ఉన్నా కానీ కొన్నిసార్లు బిగ్ బేబీ ఉంటుంది, ఆ బేబీ తల అనేది ఆ పెల్విస్లో పట్టకపోవచ్చు. సో అలాంటి కండిషన్స్లో మనము నార్మల్ డెలివరీకి వెయిట్ చేసినా కానీ వాళ్ళకి అవ్వకపోవచ్చు. నార్మల్కి ట్రై చేసినప్పుడు ఏమవుతాయంటే, అబ్స్ట్రక్షన్లో ల్యాండ్ అయ్యి బేబీ మదర్ ఇద్దరు ప్రాబ్లంలో ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇటువంటి కండిషన్స్ అనేవి మనం ముందుగానే తెలుసుకోవచ్చు. అంటే అరౌండ్ 36 weeks అప్పుడు బేబీ సైజ్, మదర్ పెల్విస్ రెండు అసెస్ చేసుకొని ఎటువంటి డెలివరీ అవుతుంది అనేది వాళ్ళకి డిసైడ్ చేయాలి. ఇంకొన్ని ఎలా ఉంటాయంటే, ఆబ్స్టెటిక్ కాంప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మాయా అనేది కింద సైడ్ ఉన్నప్పుడు, అంటే ప్లాజెంటా ప్రివియా అంటాం దాన్ని, అలాంటి మాయా అనేది కింద ఉన్నప్పుడు అలాంటి కండిషన్లో కంప్లీట్గా అస్సలు నార్మల్ డెలివరీకి వెళ్ళొద్దు వాళ్ళు. కంప్లీట్లీ కాంట్రా ఇండికేటెడ్ అది. ఎందుకంటే ఎప్పుడైతే సర్విక్స్ అంటే గర్భసంచిది కింద ద్వారం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో అప్పుడు ఇమీడియట్గా దాని పైన మాయ ఉంటుంది. సో ఓపెన్ అయినప్పుడు ఫస్ట్ మాయ నుంచి బ్లీడింగ్ అయిపోయి బేబీ లోపల చనిపోయే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. సో ప్లాజెంటా కిందికి ఉన్నప్పుడు, అంటే మాయ అనేది కిందికి ఉన్నప్పుడు వాళ్ళు కంపల్సరీగా ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరము అనేది ఉంటుంది. ఇంకొన్ని కండిషన్స్ ఎలా ఉంటాయంటే, మదర్కి హెల్త్ పట్టి, అంటే వాళ్ళకి అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ అలాంటి ఏమన్నా మెడికల్ ఇష్యూస్ అనేది ఉన్నప్పుడు, సో అలాంటి వాళ్ళకి అసలు నార్మల్ డెలివరీ చేయొచ్చా లేదా అనేది కంప్లీట్గా అసెస్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఎమర్జెన్సీ కండిషన్స్ ఉన్నాయి, బీపీ చాలా రేజ్ అయిపోయింది, మదర్కి ఫిట్స్ వస్తున్నాయి, అలాంటి కండిషన్లో అసలు మనం నార్మల్ డెలివరీకి వెయిట్ చేయొద్దు. ఎప్పుడైతే ఫస్ట్ బేబీని డెలివర్ చేయాలి అని అనుకుంటామో అప్పుడు చేసేస్తేనే మదర్ బేబీ అనేది కూడా సేఫ్గా ఉంటారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకొకటి ఏంటి అంటే, ఎట్ ఎనీ కాస్ట్ ఫస్ట్ చూడాల్సింది మదర్ కండిషన్ అనేది చూడాలి. తను బాగుంది అంటేనే నెక్స్ట్ బేబీ అనేది కూడా బాగుంటుంది. సో మదర్ హెల్త్ కాంప్రమైజ్ అయ్యి బేబీని నార్మల్ డెలివరీ చేయాల్సిన అవసరం అనేది లేదు. సో ఇలా మనం పట్టి ఫస్ట్ అసలు ఇద్దరి కండిషన్ అనేది అసెస్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు ఎటువంటి డెలివరీకి వెళ్తారు అన్న నిర్ణయం అనేది తీసుకోవాల్సిన అవసరము అనేది ఉంటుంది. జస్ట్ ట్రీట్మెంట్స్ తీసుకున్నంత మాత్రాన కంపల్సరీగా 100% సిజేరియన్ సెక్షన్కే వెళ్ళాలి అన్నట్టుగానైతే ఏమీ ఉండదు. ఇది ఓన్లీ ఆబ్స్టెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే రేపు ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఏ విధంగా మదర్ అండ్ బేబీ అనేది రియాక్ట్ అవుతున్నారు, బేబీ గ్రోత్ ఎలా ఉంటుంది, మదర్ కండిషన్ ఎలా ఉంటుంది, ఏమైనా మెడికల్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా, తర్వాత ఆబ్స్టెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, బేబీ గ్రోత్ బాగుందా, ఇవన్నీ ఫ్యాక్టర్స్ అనేవి మనం కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది. జస్ట్ ఐయుఐ అయినంత మాత్రాన, ఐవీఎఫ్ అయినంత మాత్రాన ఈ డెలివరీకే వెళ్ళాలి అన్నట్టుగా ఎక్కడా లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ప్రెషియస్ ప్రెగ్నెన్సీస్. ప్రెషియస్ ప్రెగ్నెన్సీ అంటే వాళ్ళు చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నారు, దాని తర్వాత ఎన్నో ట్రీట్మెంట్స్ తర్వాత ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది, మెటర్నల్ ఏజ్ కూడా అడ్వాన్స్ అయిపోయింది, ప్లస్ తనకు కూడా కాంప్లికేషన్స్ ఏమైనా ఉండొచ్చు అన్నది మనం సస్పెక్ట్ చేసినప్పుడు వాళ్ళకి
ప్రీ ప్లాన్డ్గా సెక్షన్స్కి వెళ్తేనే మదర్ అండ్ బేబీ సేఫ్గా ఉండే ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఈ డెసిషన్ అనేది జస్ట్ ఒక ట్రీట్మెంట్ పైన అనేది కాదండి, డిపెండింగ్ అపాన్ మెనీ ఫ్యాక్టర్స్, మదర్ పైన, బేబీ పైన, మెడికల్ కండిషన్స్ పైన, ఆబ్స్టెటిక్ కండిషన్స్ పైన, ఇవన్నిటి పట్టే మనము మోడ్ ఆఫ్ డెలివరీ అనేది డిసైడ్ చేయాలి. అది కూడా ఫస్ట్ మంత్స్లో కాదు, లాస్ట్లో ఎప్పుడైతే డెలివరీ అనేది ప్లాన్ అవుతుందో 9th మంత్లో ఈ డెసిషన్ అనేది తీసుకుంటాము. అండ్ ఇంకొందరు 9th మంత్ కూడా రాకుండానే 7th 8th మంత్లో కూడా కొన్నిసార్లు డెలివరీలు అనేవి అవుతాయి. అటువంటి టైంలో కూడా మనం ఇవన్నీ క్యాల్కులేట్ చేసే మోడ్ ఆఫ్ డెలివరీ అనేది డిసైడ్ చేస్తాం. సో జస్ట్ ట్రీట్మెంట్ పరంగానే కాకుండా ఇవన్నీ ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని డెలివరీ అనేది డిసైడ్ చేయాల్సిన అవసరము అనేది ఉంటుందండి. థ్యాంక్ యూ.